మనమైతే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడే తినేసాను. ఫస్ట్ మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. పడితే మళ్ళీ ఇది అవుతుంది కదా, హెయిర్ పాడైపోతాము. సో ఫస్ట్ అయితే నేనైతే హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను. బేబీ హెయిర్ ఎక్కడా లేదు. సో ఫస్ట్ అయితే నేను బేబీ సెవర్ బ్యాండ్ వాడుతున్నాను. క్రీమ్ ఆఫ్ ఎక్స్ట్రా సాఫ్ట్ వస్తుంది. అండ్ స్కిన్ ఏమైనా పాడైపోతే అది మంచిగా చేస్తుంది. న్యాచురల్ లిక్విడ్ ఫామ్తో చేశారు. ఇది స్మూత్గా స్కిన్ అవుతుంది. ఎవరికైతే స్మూత్ స్కిన్ ఉందో వాళ్ళకి ఇంకా స్మూత్ చేయొచ్చు. రఫ్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్మూత్ స్కిన్ చేస్తారు. అండ్ సపోర్ట్స్ న్యాచురల్ అపియరెన్స్. ఇది చాలా న్యాచురల్ అంట. ద ఎక్స్ట్రా సాఫ్ట్ అండ్ కేర్ అంట. బేబీ స్కిన్కి ఎక్స్ట్రా సాఫ్ట్ చేస్తుంది అంటే పేరెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఇది పెద్దోళ్ళు. సో మనమైతే రాసేద్దాం. నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది అమెజాన్లో చాలా బాగా వస్తుంది. ఇది తక్కువ రేట్కే. సో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇలా అప్లై చేసేసుకుంటా. అప్లై చేసేసుకొని మొత్తం ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. చేసేసుకున్నాను. మీరు చూడొచ్చు, నేను మంచిగా ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకున్నాను. మీకు సరిపోకపోతే మీరు ఇంకా తీసుకోవచ్చు. నాకు సరిపోలేదు. సో నేను ఇంకొంచెం తీసుకుంటున్నాను. అయిపోతుంది. నేను ఇంకొంచెం తీసుకుంటున్నాను. నాకు సరిపోలేదు. సో నేను కొంచెం తీసుకుని నెక్స్ట్ అయితే ఇది ఆల్ ఎక్స్ట్రా అంట. మస్కిటోస్ని రానివ్వదు. ఫస్ట్ కోకో బటర్తో చేసిందంట. డైలీ కేర్ రాసుకుంటే స్కిన్ పాడవదంట. అండ్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇది కూడా డిమార్ట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా అమెజాన్లో కూడా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోండి. ఇది పడిపోతుంది ఎక్కువగా. మీకు ఎంత సరిపోతుందో నేను అంత వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. ఇదైతే చేతికి రాసుకున్న ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. ఇది 3 క్రీమ్స్లో మిక్స్ చేసి కలుపుతారు. క్రీమ్ ఎప్పుడు వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇది పింక్ కలర్లో ఉంటుంది. బేబీ పింక్ కలర్లో ఉంటుంది. ఇది మీరు దెబ్బలకి రాసుకున్నా కూడా బాగా తగ్గుతుంది. ఇది మీరు ఎక్కువ రాసుకున్నా తక్కువ రాసుకున్నా ఏమవ్వదు. ఎంత రాసుకున్నా పర్లేదు. దీనికి ఇంతే ఉంటుంది అని చెప్పి ఏమి ఉండదు. మీరు ఎంతైనా రాసుకోవచ్చు. నేను హ్యాండ్స్కి కూడా రాసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే లాక్మీ ఇదైతే స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుందంట. అండ్ ఇచ్చి స్మూత్ చేస్తుంది. యాపిల్తో తయారవుతుందంట.
చాలా బాగుంటుంది. దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, అంటే వేరే వేరేవి. నేనైతే యాపిల్ చూస్ చేసుకున్నా. సేమ్ ఇది కూడా కొంచెం బేబీ పింక్ లానే ఉంటుంది, బట్ దానంతా పింక్ ఉండదు, కొంచెం ఉంటుంది పింక్. ఇది కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి మంచిగా. ఇలా ఎక్కడ గ్యాప్ ఉండకుండా వచ్చేయాలి మొత్తం. మంచిగా అప్లై చేసేసుకొని మనకి వైట్ అవుతుంది ఇది వేసుకుంటే కొంచెం. ఇలా మీకు ముందుకి హెయిర్ వచ్చేస్తే నేను వేరే ఇలా ఇలా రాసేసుకున్నాక సన్ స్క్రీన్ అన్నమాట. సన్ స్క్రీన్ ఇది టర్మరిక్తో తయారవుతుందంట. ఇది బయటికి వెళ్తే ఒక 5 hours వరకు ఉంటుంది. 5 hours వరకు మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఇది నేను అమెజాన్లో చూసాను, సారీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారు. ఇది అమెజాన్లో పెట్టారంట వాళ్ళు కూడా. సో ఇదైతే హ్యాండ్స్కి నెక్కి రాసుకోవాలండి. ఇది చూడ్డానికి గోల్డెన్ కలర్లో ఉంటుంది. సో మీరే చూసుకోవచ్చు. చూసారా ఎంత వైట్గా ఉందో, నా హ్యాండ్కి ఈ హ్యాండ్కి చూడండి డిఫరెన్స్. సో ఫేస్కి నెక్కి మీకు ట్యాన్ ఎక్కడ ఉందో ఒక రాసుకోండి. ఒక 20 days వరకు రాసుకుంటే మీకు అది తగ్గుతుందట ట్యాన్ మొత్తము. 1 dayకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలా డిఫరెన్స్ చేసుకొని మీకు ట్యాన్ మొత్తం తగ్గిస్తుంది. బయటికి వెళ్తే అలా ట్యాన్ అయిపోతారు కదా, హ్యాండ్స్కి రాసుకోవాలి. అలా మొత్తం హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఈ పాండ్స్ పౌడర్ అందరికీ తెలిసిందే, చెప్పవసరం లేదు. సో వేసేసుకోవాలి. వీడియో బ్యాక్గ్రౌండ్ అది